స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ గ్రహాలు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా ఇవి అగ్నితత్వ రాశుల్లో కనుక ప్లేస్ అయినట్లయితే అవి ఏ లగ్నం వారికైనా ఎక్కువగా పాజిటివ్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేష, సింహ, ధనుసు రాశులు మనం అగ్నితత్వ రాశుల్లో తీసుకుంటాము. అందులోనూ అక్కడ మేషం అనేది కుజగ్రహానికి స్వక్షేత్రం అయితే రవిగ్రహానికి ఉచ్చరాశి అవుతుంది. ఇక సింహం అనేది రవిగ్రహానికి స్వక్షేత్రం అవుతుంది. ఇక ధనస్సు అనేది అది గురువుకు సంబంధించిన రాశి కాబట్టి అక్కడైతే నార్మల్గా రిజల్ట్స్ ఇచ్చిన ఈ మేష, సింహరాశుల్లో మాత్రం ఈ రెండు గ్రహాలు అద్భుతంగా చాలా బలంగా పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే రెండు గ్రహాల యొక్క కంజంక్షన్స్ అప్పుడు ఏ గ్రహం అయితే తక్కువ డిగ్రీలో ఉంటుందో ఆ గ్రహాన్ని మనం బలంగా ఉన్నాడు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ రవి కుజ గ్రహాల విషయానికి వచ్చినట్లయితే ఆ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీల లోపు కనుక ఉంటేనే ఈ కంజంక్షన్ అనేది వర్క్ అవుతుంది అని అయితే మనం తీసుకుంటాము. ఆ పాయింట్ అనేది కరెక్ట్ అవ్వచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రెండు గ్రహాల కలయిక అనేది 5 డిగ్రీల కన్నా లోపు కనుక